అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బొంగుల కబాబ్ చేస్తున్నా. మీరు అందరి ఛానళ్ళలో చూసింటారు, బొంగుల చికెన్ చేసింటారు. కాకపోతే మనం వెరైటీగా బొంగుల కబాబ్ చేసుకుందాము. ప్రయత్నం చేస్తాను నేను ఈరోజు. మీరు కూడా లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే ఎట్లొచ్చేది మీకు కూడా అర్థమవుతుంది కదా. కంపల్సరిగా మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మనం బొంగుల కబాబ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. మొదట బొంగుల కబాబ్ కోసం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. 4 స్పూన్ల కారము, సగం స్పూన్ పసుపు, 2 స్పూన్ల చికెన్ మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, సరిపోయినంత ఉప్పు, 2 స్పూన్ల అల్లం, కొత్తిమీర, 2 స్పూన్ల నూనె, ఒక నిమ్మకాయ. ఇవన్నీ వేసినాక చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. జగ్గలని బాగా షార్ప్గా చెక్కుకుంటున్నా, ఎందుకంటే ముక్కలు గుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈత జగ్గలకు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలని కబాబ్ స్టైల్లో ఒకటి తర్వాత ఒకటి గుచ్చుకుందాం. ఇప్పుడు చికెన్ని నీట్గా మోతకాకులతో కప్పి పెట్టుకుందాం. బొంగులో పెట్టినప్పుడు చికెన్ ఖరాబ్ కాకుండా మంచిగా నీట్గా ఉండటానికి మోతకాకులను సెట్ చేసినాను. ఒకవేళ బొంగు కాలిపోయినా కూడా చికెన్ ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి. దీన్ని తీసుకొని బొంగులో పెట్టుకొని మంటలో ఒక 20 నిమిషాలు కాల్చుకుందాం. ఎట్లొస్తుందో 20 నిమిషాల తర్వాత చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం. బొంగులకు ఒక పక్క బొర్ర ఉంటుంది కదా, ఆ బొర్రని మనం మోతకాకులతోన ఆవిరి పోకుండా మూసేసుకుందాం.
బొంగులని మధ్యలో మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అట్లా చుట్టుముట్టు కాల్చుకుంటే లోపల చికెన్ మంచిగా కాలుతుంది. చూడండి ఇప్పుడు బొంగులు బాగా కాలిపోయినాయి. ఇక దీనిని మంట మీద నుంచి దించుకొని చికెన్ కబాబ్ ఎట్లుందో లోపల బాగా కాలిందో లేదో చూసుకుందాం. చూడండి నేనేమో అనుకున్నా కానీ చాలా మంచిగా వచ్చినాయి. ఎందుకంటే మోతకాకులు సెట్ చేసుకున్నందుకు మసంటకుండా బాగా మంచిగా నీట్గా ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి తినండి.